శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిద్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ హస్తాంఘ్రిరేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీరంగిపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవసాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః నీళాతుంగస్తనగిరితటీగుప్తముద్బోధ్య కృష్ణం తారాద్యం సంశుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్వజనిగలితం యావరాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః அன்னவயல் பெருவை ஆண்டவாளரங்கற்கு பன்ன திருப்பாவை பல்பதியும் இந்நிஷயாறு பாடி கொடுத்தாரு கற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே சொல்பாவை பாடியருளவல்ல பல்வரையாய் பாடி நீ வேந்தரவர்க்கென்னை விதி என்னதின் மாற்றம் நாங்களவா வண்ணமே நலகு கீழ்வானம் வெள்ளென்று எருநச்செருவேடு மேய்வானுபநந்தனகான மிக்குள்ள பிள்ளைகளும் போவானு போகின்றாரை போகாமலகாத்தே உன்னை கூவானு வந்தனின்றாம் போது கலமுடைய பாவாய் எழுந்திராய் பாரிப்பற கொண்டு மாவாய் பிளந்தானை மகனை மாற்றிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தார் ஆராயந்தாரேனோரெம்பாய் ஆய்ந்தாறு திவ்ய திருவடிகளே சரணம் அஸ்மத் குருभ्यो நமः. ప్రియ భగవద్బంధువులారా, మొట్టమొదటి 5 పాసాల లోపల భగవంతుణ్ణి ఆ యొక్క వైభవాన్ని మనకి చక్కగా తెలియపరిచింది ఆండాళ్ తల్లి. ఆయన ఎవరో కాదు, మన మధ్యన ఈ నందవ్రజంలో అవతరించినటువంటి నందనందనుడే అని చెప్పారు. ఆ కృష్ణుడే మనకి సర్వఫల ప్రధానం. అంటే దీని తర్వాత పాసుల లోపల మనకు ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతూ ఆ గోపిక మరొక గోపిక ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అందరూ కలిసి కృష్ణ భవనానికి వెళ్తారు. ఇలా అందరు గోపికలు వెళ్తారు. అయితే ఈ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఒకరు మేలుకోవటం వెళ్ళటం పైన మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఏదైతే ఉందో పుళ్ళు శ్రీరంగిని కాలం లోపల వైహయాల వారని, మరి నిన్నటి పాసం ఏదైతే ఉందో దాని లోపల ఉదత్తాళ్ళ వారని, మరి ఈ రోజు ఉండేటువంటి పాసులు ఏదైతే ఉందో దీంట్లో తేయాడు వల్ల మనం భ్రాంతియోగనండి అంటాం. మనం వారిని చక్కగా మేలుకొలుపుతున్న అందారు తల్లి ఇదిగో ఈ పాసులు. ఈ జ్ఞానులందరూ కూడా కలిసి వీళ్ళందరూ అక్కడ కలిసి విడిపోయేటప్పుడు అయితే మాటలు ఎలా ఉంటాయి అన్నటువంటిది మనం చెప్పుకున్నాం. మనం నిన్నటి పాసులు అయితే ఈనాటి పాసులు ఏదైతే ఉందో దీంట్లో కృష్ణ పరమాత్మకే కుతూహలం రేకెత్తేటువంటి, కృష్ణ పరమాత్మచే కొనియాడదగినటువంటి గొప్ప భక్తి సంపద కలిగినటువంటి గోపికని ఈ పాసనలో మేలుకొలుపుతాం. అంటే మేలుకొలుపుతాం. తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళడానికి వీళ్ళకి ఈ రాత్రి సమయం ఏదైతే ఉందో తెల్లవారుజామునే ఇంకా చీకటి ఇంకా వెలుగులేక రాకుండానే వీళ్ళు వెళ్ళి మెల్లిగా వీళ్ళందరూ వెళ్ళి
అదిగో ఒక్క గోపిగా కూడా మేలుకొని వీరు కృష్ణస్వామి సన్నిధి కదా చేరేది చేత అంటే దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈ గోపికలు అవుతున్నారో వీళ్ళకి ఈ పగలు కానీ వెన్నెల కానీ ఇట్లాంటి వీళ్ళకి శత్రువు. ఎందుకు పగలు శత్రువు వీళ్ళకంటే పగలు ఉంటే వీళ్ళు అందరికీ తెలిసిపోతారు కదా. కానీ రాత్రి అయితే కష్టపడి వీళ్ళందరూ కూడా ఎంత కష్టమైనప్పటికీ కూడా కృష్ణుని దగ్గర వెళ్ళటానికి కృష్ణ సమాగమానికి వీళ్ళకి చక్కగా వీళ్ళకి వీలు పడుతుంది. అందుగురించి ఏదైతే వీళ్ళందరూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మనకు ఒక చిన్న విషయం ఏంటంటే దీంట్లో మనకు ఎప్పుడు కూడా మనకి ఈ పక్షులు ఏదైతే ఉన్నాయో వాటిని పక్షుల కలకలరామని చెప్పారు. దాని తర్వాత శంఖారామని కోయిల్లో చేసేటువంటి శంఖారామని చెప్పారు. దాని తర్వాత మునులు యోగులు చేసేటువంటి ఏదైతే ఉందో హరినామ సంగతి ఏదైతే ఉందో దాన్ని చెప్పారు. భరద్వాజ పక్షులు చేసేటువంటి కలకలం అది చెప్పారు. దాని తర్వాత దాధి మాధాన ధ్వని అది చెప్పారు. దీంతో 5 రకాల శబ్దాన్ని మనకి చెప్పారు. శబ్దాన్ని మనం ఏం చేస్తామో మనం వింటాం. ఈ వింటాన్ని మనం ఏమంటామంటే శ్రవణము చేయుట అని చెప్పనంటాం. అంటే ఏమంటే మనం ఎప్పుడూ కూడా వినటం అనేటువంటిది ప్రధానము. తర్వాత మనకి పెద్దలు ఏదైతే చెప్పారో ఆ పెద్దలు చెప్పిన దాన్ని మనం చక్కగా దాన్ని గ్రహించి తర్వాత మనం దాన్ని ఏం చేయాలి, తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వాటిని చెప్పాలట. అంటే ఇది మనం మేలుకొని దాని తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మేలుకొని సమాజాన్ని మనం పురోగతి చేయాలి. అయితే దీంట్లో మనకు ఎవరు కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మన పెద్దవాళ్ళందరూ కూడా ఇది మేము చెప్పడం కాదండి, మా పెద్దవాళ్ళ నుంచి మేము ఏదైతే విన్నామో ఆ వినదాన్ని మేము మీకు అందిస్తున్నాము అంటారు. ఎట్లా ఉంటుందంటే ఇది పూర్వేషం నేను విజయక్షరే అంటారు. వాళ్ళేదో వ్యాఖ్యానించిన దాన్ని అదే మేము చెప్తున్నాం. అంటే మా ప్రకల్పన కాదు సుమా అని చెప్పి అంటారు. మనకు మేల్కోట లోపల భగవద్గీతాదేవి వారు అక్కడ ఒక పర్యాయం అద్భుతమైనటువంటి ఒక ప్రవచనం స్వామివారి ఇక్కడ మేము చేస్తుంటే అక్కడ అద్భుత ప్రవచనమే. అయితే అందరితో కొంతకాలానికి అంతా విన్నారు. వాళ్ళకు ఒక సందేహం కలిగిట, ఎవరికి మేల్కోటలో ఉన్న వాళ్ళకి కలిగి వాళ్ళలో వాళ్ళు వితర్కించుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. కానీ రామానుజుల వారు ఎవరు ఈ మహానుభావులు ఎవరు అని చెప్పని చర్చించుకుంటున్నారు. ఈ చర్చించుకునే వాళ్ళు ఎవరు? సామాన్యులు కాదు, వాళ్ళు మహాప్రాజ్యులు. అంటే ప్రపంచం లోపల ఒక 4 రకాలైనటువంటి వీళ్ళు ఉంటారు మనుషులు. వీళ్ళు అజ్ఞులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, మహాప్రాజ్ఞులు. అంటే అజ్ఞులు అంటే ఏంటంటే ప్రపంచంలో ఏదో వాళ్ళ తిండి తిప్పలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఏదో కొత్త వ్యాపారాలు వాళ్ళు అజ్ఞులు అని చెప్పచ్చు. మరి విద్యులు అంటే కొద్దిగా విచక్షణ అనేది వాళ్ళ లోపల ఉంటుంది, ఇది చేయొచ్చునో చేయకూడనటువంటిది, వాళ్ళు కొంచెం విద్యులు అని చెప్పచ్చు. కొంచెం ప్రాజ్ఞులు అంటే ఏమిటి, కొంచెం రామాయణము భారతము కొద్దిగా నీతులు ధర్మశాస్త్రం కొద్దిగా తెలిసిన వాళ్ళని మనం ప్రాజ్ఞులు అనొచ్చు. మహాప్రాజ్ఞులు అంటే ఎవరంటే వాళ్ళు వీళ్ళకి ఇవన్నీ కూడా ఈ సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా తెలుసు. భగవత్ సంబంధమైన జ్ఞానం అయితే ఉంటుందో, ఆచార్య సంబంధమైన జ్ఞానం అయితే ఉంటుందో పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి మహానుభావులు ఎవరు ఉంటారో వాళ్ళని మహాప్రాజ్యులు అంటాం. ఆ మహాప్రాజ్యులు వారు చర్చించుకుంటున్నారు ఏమని, ఈ రామానుజులు వారు ఎవరు ఎంత వైభవంగా మీరున్నారే, మీరు ఈ అవతార వైభవం ఎటువంటిది అని చెప్పండి. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేదికాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. శేషోవా అంటే వీరు సాక్షాత్తు ఆ సహస్ర ఫణీతుడైనటువంటి ఆదిశేషుడా మీరు అవతరించింది. శేషోవా కాదండి, వారు అయితే ఉన్నారు. కానీ నేనేమనుకుంటున్నామంటే సైన్యనాథోవా ఇంత ప్రతిభ ఇంత దక్షత ఉన్నాయి వీరి దగ్గర అంటే సాక్షాత్తు వీరు ఆయన విశ్వక్సేనుల వారే అని మరికొంతమంది. తర్వాత శేషోవా సైన్యనాథో అని చెప్పి మరికొంతమంది అంటారుగా. కాదండి, సాక్షాత్తు వీరు ఈ ప్రపంచంలో అందరినీ ఏడుకోవడానికి వచ్చినటువంటి సాక్షాత్తు ఆ యొక్క శ్రీయపతే అది మరికొంతమంది అంటారు. ఇలా ఎవరు 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 అని చెప్పని అందరూ చర్చించుకుంటూ ఉంటారు, తర్కించుకుంటూ ఉంటారు. అటువంటి భాష్యకారులకి మంగళం అన్నారు. శేషోవా సంజనాభవ తిరుపతి వేది శాస్త్రికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం అంటే. తర్వాత భగవద్రామానుజులు చెప్పాక మీరు అవన్నీ అంటున్నారు, దాసుడు చెప్పినటువంటి 4 ముక్కలు మీరందరూ చెవులకన్నా మాత్రం ఎంత ఆనందపడుతున్నారో మీరు. కానీ మీరు చెప్పేటువంటి ఏవైతే మాటలు ఉన్నాయి ఏమిటో తెలిసినా
మా పూర్వాచారులు ఎప్పుడైతే వ్యాఖ్యానం చేశారో అటువంటి వాటి యొక్క నోటి తుంపలనే ఈ దాసు నోట్లోకి వచ్చేటువంటివి, కానీ ప్రత్యేకంగా నేను ఏదో కొత్తగా చెప్పినటువంటిది కాదు అని చెప్పారు. కాబట్టి దీనికి మనం ఎప్పుడు కూడా పెద్దవారు చెప్పింది మనం వినాలి. విన్న తర్వాత వినదాన్ని మనం ఆచరణలో పెట్టాలి, దాని చక్కగా ఇతరులకు చెప్పాలి. ఇది మనకి ఇస్తుంది దీంట్లో కూడా. అయితే మనకి ఇవన్నీ కావాలి రావాలి అంటే మనకి ఏం కావాలి అంటే దేన్నైనా కానీ మనం ముందు చక్కగా మనం అభ్యాసం చేయాలి. ఎందుకంటే అభ్యాసం కూర్చు విద్య అంటాం కదా, ఈ అభ్యాసం చేయాలి, ఏంటి సాధన చేయాలి. భగవంతుని ఎట్లా చేయాలంటే ఆచార్యుడికి మనం కొంత మనలో కూడా కొంత శ్రద్ధ అనేది మన లోపల కూడా ఉండాలి. మనం అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైన గృహ్యతే అంటారు మనకి భగవద్గీతలో. అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైన గృహ్యతే. నువ్వు అభ్యాసం చేయ కౌంతేయ, తర్వాత వైరాగ్యం అనేది నీకు కలుగుతుంది అని చెప్పి 2 మాటలు నేర్చుకోండి. అంటే మనకు అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి? మనలో కొంత పవిత్రత కావాలి, మనలో కొంత పరిశుద్ధి అనేది మనలో కలగాలి. ఇది కలగాలంటే ఏం చేయాలి? మన దేహాన్ని, మన యొక్క మనస్సుని అంటిపెట్టుకుని మాలిన్యాలు అనేటువంటి కొన్ని ఉంటాయట. వీటి నుంచి మనం బయటపడాలి. వీటి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు మనకి బయట ఉండేటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటివి ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం చక్కగా స్నానం చేస్తే ఇవన్నీ మనకి పోతాయి. అయితే ఇంకా కొంతమంది ఏమిటంటే తీర్థయాత్రలు చేస్తూ వెళ్ళి గంగా, యమున, సరస్వతి అవన్నీ కూడా వెళ్ళి చక్కగా స్నానం చేసి వస్తుంటారు. కానీ ఎక్కడ వెళ్ళి ఎంత చక్కగా స్నానం చేసి వచ్చినప్పుడు కూడా దేహమాలిన్యం మాత్రం పోతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం చాలా మంది అలాంటి పుణ్యాదులుగా తినలేరు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ఉన్న చోటుని వీరు ఎక్కడైతే ఉంటారో, మీరు ఎక్కడైతే స్నానం చేస్తారో మనసులో భావన చేయండి. ఏం చెప్పాలి? మనం అక్కడికి వెళ్ళి కూడా మన భావన, మనసులో భావన మన ఇంటి మీదే ఉందనుకోండి ప్రయోజనం. కానీ ఇక్కడే ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పుణ్యనదుల్ని స్మరించి అక్కడ స్నానం చేసి భావించినట్టయితే అదే మీకు పరిశుద్ధి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కాలేజో సన్నిధిని కూడా అంటేనే జలస్ని సన్నిధిని కూడా. ఏంటి మనకి వాటిలో స్మరించి స్నానం చేస్తే మనకి విశేషం. ఇట్లా చేస్తాను కాబట్టి దేహ మాలిన్యం వరకు పోతుందేమో, కానీ మనస్సులో పట్టినటువంటి మాలిన్యాలు అనేవి కొన్ని ఉంటాయి. అది ఎటువంటి అంటే ఇంకోళ్ళని చూడగానే మనం మనస్సులో కలిగేటువంటి వికారాలు కొన్ని ఉంటాయి. ఇంకోళ్ళని చూడగానే చాలా వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు అంత గొప్పదనం వాళ్ళలో ఉందా, ఏమిటి వాళ్ళ గొప్పదనం అని మన మనసులో మరొక వికారం కలుగుతుంది. తర్వాత వాళ్ళని ఎలాగైనా మనం అవమానించాలి అని చెప్పి ఒక భావన మనసులో కలుగుతుంది. తర్వాత ఏదో విధంగా మనం దూషించి వాళ్ళ మనసు కలపడేలాగా చేయాలి అని చెప్పి మనసులో కలుగుతుంది. ఇట్లాంటి వికారాలన్నీ కూడా ఏమంటామంటే మనం ఈర్ష్య, అపకార బుద్ధి, తర్వాత అసూయ, అమర్ష అని చెప్పని అంటాం. చాలా కాలం క్రితం తర్వాత మన భగవద్రామాంజుల వారి తర్వాత మనకు ఎవరున్నారు అక్కడ తీరంగ లోపల? భగవద్రామాంజు వారి తర్వాత భక్త నంబిళ్ళ, ఇట్లా మనకు ఆచార్య పరంపర ఉంది కదా. నంబిళ్ళ గారు శ్రీరంగం లోపల చాలా అద్భుతంగా కాలక్షేపాన్ని అనుగ్రహించేవారు మహానుభావులు. శ్రీరంగంలో ఉండేటువంటి అక్కడ మన ఉత్సవ స్వరూపం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటామంటే మనం నంబీరమాయి అంటాం. అంటే శయనించినటువంటి తిరుక్కోవడం, అంటే పడుకున్నటువంటి భగవానుడు, వారిని ఏమంటాం పెరియ పెరుమాళ్ళు అంటాం. పెరియ పెరుమాళ్ళు అంటే పెద్ద పెరుమాళ్ళు, ఇక అంతకంటే మించిన వాళ్ళు ప్రపంచంలో లేదు. కాదంటే పెరియ పెరుమాళ్ళు. ఉత్సవమూర్తిని మనం ఏమంటాం నంబెరుమాళ్ళు అని మనం అంటాం. అయితే వీరి పేరు ఏమిటి? నంబిళ్ళ. ఈ నంబిళ్ళ గారు అక్కడ శ్రీరంగంలో మనం ప్రకారాలు ఈ యొక్క సప్త ప్రాకార మధ్య అని చెప్పి ఆ ప్రాకార లోపల మనం తిరుగుతున్నట్టయితే లోపల ఒక పున చెట్టు ఉంటుంది. అంటే పెద్దలందరూ కూడా భగవద్ విష్ణుత్యాదులు సేవించినటువంటి చెట్టు. తర్వాత అమ్మవారు అంటే శ్రీరంగనాథ్యాలు సన్నిధి లోపల అక్కడ చక్కగా మారేడు వృక్షం ఉంటుంది. అక్కడ ఇట్లా అన్ని రకరకాల విశేషాలు ఉంటుంది. ఇక్కడ ఆ వృక్షం కింద కూర్చుని ఎక్కడ ఈ పున్న వృక్షం కింద ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ కూడా మనం వ్యక్తులు చూడొచ్చు. నంబిలు కాదు ఇక్కడే కాలక్షేపం అనుగ్రహించేవారు అని చెప్పండి. అక్కడ చక్కగా కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉంటే అక్కడ వందల మంది టికెట్స్ పోయింది వాళ్ళందరూ సేవించుకుంటూ ఉండేవారు. అయితే మరి కోవిల్లో కదా పెరుమాళ్ళు ఎప్పుడున్నా కనుక అలా పొరపాటు సేవకి అంటే ఊరేగింపుగా కనుక వెళ్ళినప్పుడు ఇదిగో మీద నుంచి అలా వెళ్ళేవాళ్ళు వీళ్ళ పక్క నుంచి. ఇలా వెళ్ళినప్పుడు కాలక్షేపాన్ని ఆపి నంబిద గారు మిగిలిన వాళ్ళు అందరూ కూడా చక్కగా సేవించేవాళ్ళు పెరుమాళ్ళు. అయితే మరి పెరుమాళ్ళు అలాగే వచ్చేవాళ్ళు స్వామి ఏం చేసేవారు. అయితే
ఇంకా రెండోసారి మూడోసారి నంబిడి కాదు అన్నారట. ఇప్పుడు వచ్చేవాడే అదిగో వస్తున్నాడు మనకి ప్రాప్త విరోధి అని చెప్పి అనేవాళ్ళ. ప్రాప్త విరోధి అంటే ఏంటి? మనం చర్చించుకునేది, తర్వాత మనం మాట్లాడుకునేటువంటిది, నేను కాలక్షేపం చెప్పేది ఆ భగవానుడి గురించే కదా. అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఒక బ్రేక్ వస్తుంది, మాకు ఒక బ్రేక్ వస్తుంది. ఎక్కడ మనం ఆపేమండి అనేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మనం చెప్పుకునేది వారి గురించే కదా, స్వామి గురించే కదా అని కొద్దిగా అనేవాళ్ళ. వస్తున్నాడండి మన ప్రాప్తే విరోధి అనేవాళ్ళ. రంగనాథుడికి సంగతి వచ్చి మన గురించి కదా వీడు చెప్పుకునేటువంటి అని ఆయన కొంచెం రూట్ ఏదైతే ఉంటుందో ఈ పొరపాటు మార్గాన్ని కొంచెం మార్చుకున్నారు. అంత గొప్ప గోష్ఠి నందిగా. అయితే అదే కాలం లోపల భగవద్రామానుజుల వారి యొక్క మేనలుడు ఎవరైతే ఉన్నారో కందాళై మొదలయాండాను స్వామి, వారి సాక్షాత్తు వారి యొక్క మనవడు అదే కాలంలో శ్రీరంగంలో వేంచేసి ఉండేవారు. వాళ్ళని ఏమంటాం మన వారిని కందాళై తోలప్పర స్వామి అంటాం వారిని. అయితే మన కందాళై తోలప్పర స్వామి కూడా చాలా మహానుభావులు, సాక్షాత్తు వారి మనవడు కదా అయినా. అంతేకాకుండా మంచి గొప్ప పండితులు వీరు, మంచి భక్తులు కూడా వీరు. అయితే వీరికి ఏంటి, ఇది కొంతమంది శిష్యగణం వీరికి ఉంది. అయితే వీరికి పోతున్న కొద్ది రోజు నంబిడిగా చూస్తుంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈర్ష్య అసూయ అమర్ష ఇత్యాది లక్షణాలన్నీ కూడా ఏమిటో మరి భగవంతుడి మాయ వీరిలో కలిసి పెరుగుతున్నాయి. వీరికి పెరిగి చివరికి ఏమైందిగా, ఒకరోజు శ్రీరంగంలో పెరుమాదని సేవించుకొని కాలక్షేమం అయిపోయిన తర్వాత నంబిల గారు వందలాది శిష్యులతో బయట అలా వస్తున్నప్పుడు వీరు కూడా ఎదురయ్యాక వీరికి ఉన్నటువంటి కొద్దిమంది శిష్యులు కందాలప్ప గారు ఎదురయ్యి వెంటనే వారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టుగా దూషించి తమ మనస్సులో ఉండేటువంటి అసూయ ఇదంతా కూడా వెలగక్కేస్తుంది. ఏం చేశాక, నువ్వు ఒక పండితుడివా, నీకు ఒక జ్ఞానమా, నీకు ఒక శాస్త్రజ్ఞానమా, నీకు ఒక పాండిత్యమా, నువ్వు ఒక భక్తుడివా, నీకు అసలు ఏం తెలుసు ఇచ్చాడు ఎన్నో దుర్భాషణాలు. ఛీ అంతేకాకుండా అని చెప్పిన ఛీ అని చెప్పి అంటూ వెళ్ళి ఆ యొక్క యజ్ఞోపితాన్ని పెంచేసేట నంబిల గారిది. మొత్తం ముఖాన ఉండేటువంటి తిరుగుని కాపుని మొత్తం తుడిచేసేట. ఇదంతా తుడిచేసి ఎందుకయ్యా అని చెప్పని వీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నంబిల గారు నిర్ఘాంతపోయారు. తర్వాత ఏం ఒక్క మాట మాట్లాడలేదు. వారు జాన వారు వెళ్ళారు. కందాళి తోలప్పర స్వామి ఇంటికి వెళ్ళాక మరి సాయంకాలం కదా, ఆ విధంగానే సరే గృహకృత్యాలు మాని పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ పడుకుంటే, అంటే రాత్రి ఇంతపాటుగా పడుకుంటే ఈ కందాళి తోలప్పర గారి భార్య ఆయన దగ్గరకు వెళ్ళకుండా ఒక మూల కింద నేల మీద పడుకుంటున్నావు. ఇదేమంటే నేల మీద పడుకున్నావు, ఏమైంది నీకేం కర్మ అని చెప్పి అడిగారు. అడిగితే ఏమో మీ చేసిన పని మాకు నచ్చలేదండి, మధ్యన భార్యాభర్తలమే, కానీ ఆయన మాత్రం ఏంటంటే ఆయన ఆచార్యుడు ఎవరు నంబిల గారు. మీరేం చేశారు, ఆ మహాత్ముడైనటువంటి నంబిల గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు దూషించారు. ఆచార్యుడిని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. మీకు అంత ఇష్టం లేదనుకోండి, మీరు వేరే ఏదో వెళ్ళవలసింది, ఆయన ఎందుకు దూషించారు అని చెప్పని అది మాకెందుకో నచ్చలేదు, ఈ రోజు నుంచి మీకు మీరే మాకు మేమే అని చెప్పానండి ఎవరు కందాళి తోలప్పర గారి భార్య. అప్పుడు కొద్దిసేపు ఆలోచించాక తోలప్పర గారు ఆలోచిస్తే చివరికి అన్నన్నా నేను చేసింది చాలా తప్పు కదా, ఆయన జగదాచార్యులైన వాళ్ళని అలాంటి వాళ్ళని ఆచార్యపోషమే దూషించడం దోషమే కదా అనుకొని, అవును నువ్వు చెప్పింది వాస్తవమే, ఏం చేయాలి, పొద్దునే లేచి వారికి అదే అనుష్ఠానం పూర్తిగా ముందరే వెళ్ళి ఆయనని క్షమాపణ అడుగుతాను కాళ్ళ మీద పడి అనుకుని ఏం చేశారట, చక్కగా ఆ రాత్రి సేవించారు. తెల్లవారేసరికి శ్రీరంగ క్షేత్రం లోపల వీరి తిరుమల ముందర ఈవిడ వేచింది కందాళి తోలప్పర గారి భార్య. మెల్లిగా బయటికి వెళ్ళి ముక్కుడా పాతాలలో వెతుకుతుంటే కాళ్ళకి ఏదో తగిలిందిక. తగలంగానే చూశారు, ఎవరో ముసుగు పెట్టు పడుకున్నాడు. పెట్టుకోగానే చెవున కేక వేసింది. కేక వేసి ఎవరోనండి ఎవరో దొంగలా ఉన్నట్టున్నారు అనగానే, ఏమిటే దొంగ వచ్చాడా అని చెప్పని వెంటనే ఈయన ఏం చేశాక ఒక దీపం తెస్తాను ఉండు అని చెప్పని దీపాన్ని పట్టుకొచ్చాడు. రాత్రి ఏదో పట్టుకొచ్చాడు బయటికి. పట్టుకురాగానే ఉంది. ఎప్పుడైతే ఈయన బయటికి వచ్చాడో ఆ పడుకున్న వ్యక్తికి గబక్కిన ఈయన కాళ్ళు చుట్టేసుకున్నాక, చుట్టేసుకుందానే భార్య అందుక ఈ దొంగ మనం ఎక్కడికి పోకుండా మిమ్మల్ని పట్టేసుకున్నాడు అంటే ఎవరిని కట్టేసి రోజులు పోదామని. సరే ఇవన్నీ వద్దు, ముందర వచ్చిన వాడు ఎవరో చూద్దాం, ముందా ముసుగు తీయండి అని చెప్పని ఈప పెరుగులో కొంచెం ఆ ముసుగు తొలగించాక ఈ పడుకున్న వాడు ఎవరో గట్టిగా కాళ్ళు పట్టుకున్న వారి ముసుగు ఎవరో కాదు వారు సాక్షాత్తు నంబిల గారే. చూడంగానే మీరు కాంతపోయారు కందాళి తోలప్పర స్వామి గారు. ఏమిటి స్వామి దేవరవాడు ఇక్కడ రావటం ఏమిటి, ఈ విధంగా రావటం ఏంటి, దాసుడి కూర్చొని ఇలా రావటం ఏంటన్నట అనగానే అన్నారట, ఏమి లేదు స్వామి, దాసుడు ఎన్నో దోషాలు ఉన్నాయి, కానీ
ఎప్పుడు కూడా నాలో ఉండే దోషాలు నాకు కనపడవు. పెద్దలైన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళకి అవి తెలుస్తాయి. దేవత వారు దాసుడికి యజ్ఞోత్సవాలు అనుగ్రహించిన వారు మీరే. తర్వాత ఇవన్నీ కొంత వైభవానికి కారణం కూడా దేవర వారే. ఇట్లాంటి మహాత్ములు సాక్షాత్తు భగవద్రామానుజుల వారి యొక్క నేనలుడు అయినటువంటి కందారే మొదలైన స్వామి మనవుడు మీరు సామాన్యుల స్వామి. అటువంటి మీరు దాసుడికి శిక్ష విధించారు. యజ్ఞోపయోగాన్ని పెంచేశారు, పెరుగు కాపు తుడిచివేశారంటే దాసుడి తెలియనటువంటి ఒక గొప్ప దోషాలు దాసుడిలో ఉంటుంటాయి. దేవతవారు కనుక ఆ దోషాలు కనుక నాకు తెలియజేసినట్టయితే దిద్దుకుంటాను అని చెప్పారు. అందు గురించి దేవతవారి కోసం ఈ ఉదయం వచ్చి మీ దగ్గర విధంగా ఉన్నానని చెప్పి అన్నారు. అనగానే ఈయన నిర్ఘాంతపోయాక ఎవరు కందాలు తోడపల స్వామి, నేనే దేవతవారి దగ్గరకు వచ్చి అపరాధ క్షమాపణ అని చెప్పి అడుగుదామని అనుకుంటున్నాను, మీరే ఇలాగ ఏం చేశారా? ఇంతవరకు కూడా మీరు ఏదో శ్రీరంగానికి ఇక్కడ ఆచార్యులు ఏదో వాళ్ళు కాలక్షేపాలు చెప్తున్నారు అనుకుంటున్నారే, కానీ మీరు కాదు స్వామి, మీరు అలాంటి వారు కాదు, ఇంకా మహాత్ములు మీరు సాక్షాత్తు జగదాచార్య. జగత్ అంటే ఏమనొచ్చు మనం, లోకం. మీరెవరు లోకాచార్యులు అనేటువంటి ఒక విశేషం. మీరు లోకానికే ఆచార్యులు అన్నారు. ఆ రోజు నుంచి కూడా వారికి నమ్మిన గారికి లోకాచార్యులు అని పేరు వచ్చింది. లోకాచార్యులు అని చెప్పండి. వ్యవహార్యనో ఎన్నో రైక అంటారు మన మనవాళ్ళ మహామునులు ఉపదేశవాద ప్రబంధ లోపల. కాబట్టి ఏంటంటే మనుషులు ఎప్పుడైతే ఈ మాలిన్యాలు అవన్నీ తొలగిపోతాయో అప్పుడు వీరికి వైరాగ్యం అనేటువంటిది వీరి మనసులో వీడికి కలుగుతుంది. అది ప్రాతకాలం ఏదైతే ఉందో అప్పుడు దేనికన్నా కానీ భగవద్ ఆరాధనకు కానీ, తర్వాత మనం తిరుమలకి మేలుకొలుపు ఇత్యాదులకు కానీ అది శ్రేష్టమైనటువంటి కాలంట. అయితే దీంట్లో మనకి పొద్దునే మనం అందరం కూడా వేద్దామని అనుకుంటాం, పడుకుందామని ఎవరికి సాధారణంగా అనిపించదు. ఏమాత్రం కొంచెం ఏదైనా కూడా బాగుపడాలి అనుకునేటువంటి వాడికి. అయితే చిన్న విశేషం ఏంటంటే ఎప్పుడైతే మీరు గమనించాలి కావాలంటే ఎప్పుడైనా కానీ మనం పొద్దున బ్రహ్మ ముహూర్తంలో మనం ఏది ప్రయత్నం చేయక్కర్లే, మీ అలారం ఏది పెట్టక్కర్లే, మీకు ఆటోమేటిక్గా మీకు మెలకు వస్తుంది ఆ టైంకి 4 గంటలకి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ బ్రహ్మముహూర్త కాలం లోపల అంతా అన్నిళ్ళు కూడా చక్కగా తిరుగుతూ ఉంటుంది ఆవిడ. వెళ్ళి అందరినీ చేస్తుంటాం, మేలుకొలుతుంటుంది ఆవిడ. అలా తలుపుగా ఉన్నారా అని చెప్పేసి అలా కొంచెం అలా కొట్టేసారా వెళ్ళిపోతుంటా. అప్పుడు మనకి ఏమంటే మెలకు వస్తుందిట. ఈ మెలకు రాగానే మనం ఏం చేస్తాం, ఎందుకు ఇప్పుడు లేవటం అని చెప్పని అని అనుకుని ఇంకా లేస్తావా అనే సందేహం లోపల ఈ లక్ష్మీదేవికి ఒక సిస్టర్ ఉంది, అక్క. ఆవిడ పేరు అంటే జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ. ఆ జ్యేష్ఠాదేవి వచ్చి ఏం చేస్తుంటా, ఈవిడికి నో ఇంక్రిమెంట్ ఉంది, ఈవిడికి లేదు, లోపలికి వచ్చేస్తుంట. వచ్చి ఎవరైతే నిద్రపోతుంటారో చక్కగా కాళ్ళు పట్టుకుంటా, కాళ్ళు నొక్కుతుంట. అప్పుడు ఏమవుతుంది, మనకి 4ంటికి లేద్దామని మనం అనుకుంటాం, కానీ అబ్బ హాయిగా ఉంది కానీ పడుకుంటారు. వీడు పడుకుని 8ంటికి లేస్తారు, మళ్ళీ 6కో 7కో లేస్తారు. ఇది జరుగుతుంది. అలా కాకుండా మనం కనుక నిజంగా కనుక పొద్దున్నే లేచి మేలుకొలుపు ఇత్యాదులు కనుక పెరుమాళ్ళకి పెద్దలకి, తర్వాత మన పొద్దునే ఉండేటువంటి ఏదైతే సాధన ఇవన్నీ కనుక మనం కనుక అభ్యాసం కనుక చేసినట్టయితే మనం భగవంతుడిని చాలా శీఘ్రంగా మనం తొందరగా మనం పొందవచ్చు. అయితే ఈ పాత్ర ఎటుందో కీడువానం వెళ్ళండి నేను మీ సిరివీడు మేవాను పరందనక అని చెప్పని అంటున్నారు ఆంధ్రావి తల్లి. అంటే ఇంతలో కూడా శ్రవణాన్ని మనకి చెప్పారు. ఈ పాత్రంలో మనకి ఏం చెప్తున్నారంటే ప్రత్యక్షంగా ఒక ప్రమాణాన్ని మనకు చూపిస్తున్నారు. ప్రత్యక్షంగా చూడు, అదిగో తెల్లవారింది, తూర్పు తెల్లవారింది అని చెప్పంటున్నారు. అంటే మనకి కీళ్ మేల్ అంటారు అరవ భాషలో. కీళ్ అంటే కింద అని చెప్పని, మేల్ అంటే పైన అని చెప్పని. అలాగే మనకి కీళ్ అంటే కీళ్ వానం అంటే తూర్పు దిక్కు అని, మేలు వానం అంటే ఏంటంటే మనకి పశ్చిమ దిక్కు అని చెప్పండి. ఇక్కడ ఇది అస్తమించేదికేమో పశ్చిమ దిక్కు కదా, అది చెప్పరు. కీళ్ వానం వెళ్ళింది, కీళ్ వానం అంటే ఇదిగో తూర్పు దిక్కు తెల్లబడింది అంటున్నారు. కీడువానం వెళ్ళండి ఎరుమి శిరువీడు మేవాను బలందనకాను. అమ్మా తూర్పు అది ఒక సొంత వెలుగు రేఖలు కదా వస్తున్నాయమ్మా, అది ఒక గుర్తు తెల్లవారడానికి. తర్వాత ఈ యొక్క ఎరుమి శిరువీడు మేవాను పరందనకాను, మేవాను పరందనకాను అంటే మేయుటకు, మేత స్వీకరించుటకు అది వెళ్తున్నది. ఏమి వెళ్తున్నాయి, మేవాను పరందనకాను వెళ్తున్నది. ఎరుమి శిరువీడు మేవాను, ఎరుమై శిరుమీడు. ఇరుమై అంటే ఏమంటే మన బర్రెలు ఉంటారు చూడండి, బర్రెలు గేదెలు. ఈ గేదెలు ఈ యొక్క చిన్న బీడు పచ్చిక బీడు లోపల మేత కోసం అని చెప్పని వెళుతున్నాయని చెప్పని ఒక గుర్తు చెప్పారు. అంటే ఏమిటి, మొట్టమొదటి చెప్పినప్పుడు పక్షులు అని చెప్పినప్పుడు చాలా తెరవగా ఉంది. అంటే ఇప్పుడు 4 అనుకోండి,
దాని తర్వాత ఇంకొంచెం తెల్లవారిన తర్వాత భరద్వాజ పక్షులు నదిమదన ధ్వని, ఇంకొంచెం తెల్లవారిన తర్వాత తూర్పు తెల్లబట్టము, తర్వాత శ్రీమంతులు సంపన్నులైనటువంటి గోపాలకులు వీళ్ళు ఏం చేస్తారట, ఈ పశువుల్ని అడవులకు దూరంగా తర్వాత తోలుకుపోయడానికి ముందు వాటి కొంచెం అల్పాహారం మనం బ్రేక్ఫాస్ట్ అంటే చూసారా, వాటికి ఇదిగో ఇది ఏదైతే ఉందో ఈ చిన్న చిన్న పచ్చిక బయలు వాళ్ళు పెంచుకుంటారట. ఈ మధ్య లోపల చిన్న పొలం లాంటిది, మధ్యలో ఇల్లు ఉంటుంది, ఇంటి చుట్టూతా కొంచెం ఈ పచ్చిక బయలా ఉంటుంది అనమాట. దీంట్లో వీళ్ళు చక్కగా కొద్దిసేపు వేస్తారు. వేసిన తర్వాత అది తిన్న తర్వాత సంతృష్టిలో అయిన తర్వాత అప్పుడు పాలు పెట్టుకుంటారట వాళ్ళ దగ్గర. అయితే ఇదిగో ఆ సమయం కూడా ఇప్పుడు ఆసనాన్ని ఓ తల్లి చెప్తున్నారు. మేవాను పరంతన కాను దిక్కుళ్ళ పెళ్ళేయకను అంటే ఇక్కడ కీడవానం వెళ్ళేళ్ళు ఎరిమి శ్రీవీడు మేవాను పరంతన కాను అలా పచ్చి పేరు లోపల చక్కగా నేత కోసం చెప్పని అవి పెడుతున్నాయమ్మా. దిక్కుళ్ళ పెళ్ళేకరం పోవాను పోషించారు పోవామని కాదు ఉన్నయి పూవాను వందు నింద్రం అంటున్నారు. కీడవానం వెళ్ళిండు ఎరిమి శ్రీవీడు మేవాను పరంతన కాను మిక్కుళ్ళ పెళ్ళేకరం పోహిందాలే పోహమనం మిక్కిళ్ళ పెళ్ళేకరం పోవాను అంటే ఈ లోపల పడుకున్నామని అడిగింది. అదేమిటి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మా ముందుకు వచ్చిన్నారు అంటే మిగిలిన వాళ్ళందరూ లేచారా, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలుచుకుపోదామని చెప్పని మీరు వచ్చారా, అసలు ఏంటి పరిస్థితి అని అడిగింది. లోపల పడుకున్నటువంటి గోపమాలి అన్నప్పుడు మిక్కుళ్ళ పెళ్ళేకరం పోవాను పోహిందారై పోహా మలికాతు అలాగే వాళ్ళందరూ కూడా వెళుతున్న వాళ్ళని మేము ఆపి ఇదిగో ఈ అమ్మాయికి రావస్తుంది ఈమెను కూడా కలుపుని మనం పోదాం, పోహాములు కాదు వెళ్ళవద్దని చెప్పిన ఆపి ఇదిగో మేము ఇక్కడ వచ్చి ఉన్నాం దీని లోపల. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఏ ఒక్కడు రాకపోయినప్పటికీ కూడా అడుగుతాడు, అదేం అలా అమ్మాయి రాలేదే మీరు వెళ్ళలేదా ఆవిడ సంగతి ఏమిటో అడుగుతాడు. కానీ మేమేమిటి నాకు నువ్వు కావాలి, నిన్ను కలుపుకొని మా గోష్ఠిలో కలుపుకొని వెళ్ళడం కూడా మాకు కావాలి. కాబట్టి మేమేం చెప్తున్నాం వెళ్ళకండి కదా ఆగండి అని చెప్పిన వాళ్ళని ఆపి ఇక్కడికి వచ్చామని. ఇక్కడ పెళ్ళేగరం పోవాను పోహిందాలే పోహామలు కాదు ఉన్నై కూవాను వందనందో ఉన్నై కూవాను అంటే నిన్ను పిలుచుకుపోవడానికి ఉన్నై కూవాను వందనందో ఇక్కడ వచ్చి నిన్ను పాతాపాడు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉండి మేము వచ్చామా పిలుచుకుపోవడానికి అని చెప్తున్నారు. వచ్చి మేము చెప్తా ఉంటాం వందనందో కోదుకలముడయ పావాయ్ ఎలందిరాయ్ కోదుకలముడయ పావాయ్ ఇందా మనం చెప్పుకున్నట్టుగా కృష్ణ పరమాత్మకే కుతూహలాన్ని రేకెత్తించేటువంటి అద్భుత సౌందర్యం ఒకటి అమ్మగారు. కాబట్టి కోదుకలముడయ పావాయ్ ఎలందిరాయ్ నువ్వు మేల్కోవడం తగదమ్మా చక్కగా నువ్వు లేవలసింది లేచి రావాలి అంటున్నారు. అంటే మరి బాగానే ఉంది, మరి మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు వచ్చి ఇక్కడ అంటే చెప్తున్నారు వీళ్ళు. కానీ ఏం చేద్దాం ఉన్నాయి కూవారు వందనంలో కోదుకల మొదల పావా ఎలందిరాయ్ పారి పరై కొండు మనం ఏం చేయాలి చక్కగా ఈ స్వామికి దివ్య నామ సంకీర్తనం కనుక అందరం నేను చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరం కలిసి కనుక చేసినట్లయితే ఏం చేస్తున్నాం పారి పరై కొండు పర అనేటువంటి ఏదైతే ఉందో తప్పిక అనేటువంటి ఒక వాద్య విశేషం ఏదైతే ఉందో దాన్ని మనందరం కూడా పొందవచ్చు. స్వామి మనకి అనుగ్రహిస్తారు. పారి పరై కొండు మాలాయి పిరందానై మల్లరై మాత్రియ దేవారి దేవనై చంద్రునాం సేవిస్తారు చెప్తున్నారు. ఆంధ్రం వారు ఏదైనా ఒక విశేషం చెప్పినప్పుడు దానికి ముందు కొన్ని విశేషణాలు అనుకొని జోడిస్తుంది ఆవిడ. చెప్పేది కృష్ణుడి గురించే కానీ ముందు కొన్ని ఆయనకు ఉండేటువంటి కొంత అదే అది గుణాలు ఏవైతున్నా చక్కగా వర్ణిస్తుంది అంటారు. ఇట్లాంటి మనకు మా వాయి పిడందానై పిడందానై అంటే చీల్చి వేసినటువంటి వాడు అని, వాయి అంటే నోరు, మా వాయి అంటే ఉగపు యొక్క నోటిని చీల్చి వేసిన వాడు అంటే అశ్వాసురుణ్ణి సంహరించిన వాడు. మా వాయి పిడందానై మల్లరై మాట్య మల్లరై మాట్య అంటే మల్లులను మట్టు పెట్టినవాడు. మల్లులు ఎవరండి మనకు ముష్టికుడు చానుడు, ముష్టికాసుడు చానుడు కదా, వీళ్ళని మట్టు పెట్టినవాడు. మా వాయి పిడందానై మల్లరై మాట్య ఆయన ఎవరు అంటే దేవాది దేవనై ఆయన దేవతలకందరికీ కూడా ప్రభువైనటువంటి వాడు అన్నమాట. దేవాది దేవనై చంద్రు రామ్ సేవిస్తారు. మనం వెళ్ళి కనుక ఆయన సేవించినట్లయితే ఆవాదన్నారాయణ అరుణేలోవాయ్
అయ్యో అయ్యో మీరు నా కోసం వచ్చారా అని చెప్పని మన మీద కరుణతోటి మనకు కావలసిన సమస్తము కూడా స్వామి అనుగ్రహిస్తాడు అంటున్నారు ఈ పాఠంలో కదా. అంటే గోపికలు వీళ్ళు ఎక్కడికి వీళ్ళు కృష్ణ సన్నిధానానికి అని చెప్పని వీళ్ళు బయలుదేరారు కదా. అసలు భగవానుడు స్వామి వేష నారాయణ శ్రీమాన్ శ్రీరామ నికేతన నాగ పర్యంకమోత్సృజ్య ఆగతో మధురాపురి అని కదా. అంటే ఆయన ఎక్కడో అక్కడ శ్రీరాధులో సేవించేవాడు మధురలో అవతరించి అక్కడ కూడా తను ఉండకుండా గోపికల కోసం అని కదా నందనందనుడు నందవ్రజంలో అడుగుపెట్టింది. మరి ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత గోపికా గృహాలకు అన్నిటికీ వెళ్ళేటువంటి వాడు స్వామి. అటువంటిది ప్రతి గోపికా గృహంలో నడయాడేటువంటి ఆ స్వామి ఇప్పుడు మనం ఏమిటి ఆయన దగ్గరికే మనం వెళ్తున్నాం. అంటే ఎలాగ వెళ్తున్నాం, అది కూడా ఎప్పుడు వెళ్తున్నాం, కొంచెం ఇంకా తెల్లవారిక రాత్రి మిగిలి ఉంది అన్నప్పుడు మనం వెళ్తున్నాం. ఎలా ఉంది మనకి దారి, ఎలా ఉంది, అన్ని ముళ్ళు ఉన్నాయి, కానీ డొంకలు ఉన్నాయి, వీటిలోపల చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఇవన్నీ కాళ్ళకి గుచ్చుకుంటూ ఉండగా చీకటి, తర్వాత చలి, తర్వాత మంచు, ఇవన్నీ కూడా తట్టుకొని కనుక మనం స్వామి దగ్గరికి వెళ్తాను. అయ్యో 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 వాళ్ళు ఇంత కష్టపడి వచ్చారే గోపికలు మాకు అనుగ్రహిస్తారు అంటే ఎట్లా కదా. ఆయనే మన ఇంటికి నేనే మీ ఇళ్ళకి రావాల్సి ఉండగా మీరే నా దగ్గరికి వచ్చారు, అయ్యో ఎంత కష్టం మీకు వచ్చింది అని చెప్పని మనం ఏమేమి కోరుకుంటామో మనకి సమస్తము కూడా స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పి అంటున్నారు. అయితే కొంచెం మనం కనుక దీంట్లో ఉంటే లోతుల్లో వెళ్ళినట్టయితే తీర్మానం వెళ్ళింది అంటే తూర్పు దిక్కు తెల్లబడింది అని చెప్పారు. అంటే లోపల పడుకున్నటువంటి గోపిక సామాన్యురాలా, ఆవిడ ఏమంటే ఇంకాసేపు పడుకుంటే బాగుంటుంది, తర్వాత వీళ్ళ మాటలు చక్కగా ముచ్చట కలుగుతున్నాయి, ఇవి వింటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందింది కదా. అదేం కాదు, తూర్పు దిక్కు తెల్లబడటం కాదు, ఏది కాదు, తూర్పు దిక్కు ఎందుకు తెల్లబడిందో తెలుసా, ఎందుకు తెల్లబడిందమ్మా అంటే చెప్తున్నారు. ఇది మీది అన్యథా జ్ఞానము అని చెప్పి అంటుంది. అన్యథా జ్ఞానం అంటే ఏమిటి, అక్కడ ఏదో ఉంటుంది వీళ్ళకి ఇంకేదో కనిపిస్తుంది అని అన్యథా జ్ఞానము అని చెప్పని అంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఇది వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, గోపికలు. చక్కటి వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చంద్రముఖి. అంటే ఏంటి, వీళ్ళందరూ చంద్రముఖులు. అంటే వీళ్ళ ముఖం అంతా కూడా చక్కగా ఆనందంతో పెరిగిపోతుంది. తర్వాత కృష్ణ భగవాను గురించి వచ్చారు, ఇంకా ఆనందంతో ఇంకా దిగునీకృతం ఇంకా మెరిసిపోతుంది. తర్వాత వీళ్ళ మెడ లోపల ధరించినటువంటి ఆభరణాలు ఏవైతున్నాయో చకేయమానం అంటే తెగ మెరిసిపోతూ అవి మెరిసిపోతున్నాయి. ఇదంతా కలిసి తూర్పు దిక్కున ప్రతిఫలించి ఏమనిపిస్తుందట, తూర్పు తెల్లవారి అంటే మీకు భ్రమ కలుగుతోంది, కానీ నిజంగా తూర్పు తెల్లవారేదంటే లోపల. మనం కూడా కాస్త గమనించినట్టయితే జ్ఞానం అనేటువంటి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఒక 3 రకాలుగా ఉంటుంది. ఏం గురించి కూడా చెప్తారు. ఎట్లాగా ఒక దాన్ని ఏమంటామంటే ఉన్నదాన్ని మనం ఉన్నట్టుగా దాన్ని గ్రహించగలిగితే, దాన్ని యథార్థంగా గ్రహించగలిగితే యథార్థ జ్ఞానము అని చెప్పి దాని అంటారు. అలవాద అక్కడ ఉన్నది ఒకటి, వీళ్ళు దీన్ని అర్థం చేసుకుని గ్రహించింది వేరొకటి అనుకోండి, దాన్ని అనధా జ్ఞానము అంటారు. అన్యథా జ్ఞానము అని వేరేదండి. విపరీత జ్ఞానం అంటే అసలు మొత్తం అంతా అక్కడ ఉన్నది వేరు, వీరు చెప్పేది వీరు, ఇది మొత్తం తమోగుణ ప్రచురితం ఉన్న వాళ్ళు చెప్పేదంటే ఎలా ఉంటుందంటే అది విపరీత జ్ఞానం అని అంటారు. భగవానుడే ఉన్నారు. యథార్థ జ్ఞానం అంటే నిజంగా సత్వగుణ పరిపూర్ణమైనటువంటి నా అనుభవాలు భగవంతుడు శ్రీమన్నారాయణుడు అని చెప్పని గుర్తిస్తారు, తెలుసుకుంటారు వాళ్ళు. మరి అన్యథా జ్ఞానం ఎలా ఉంటుంది అంటే రజోగుణం పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు వీరేం చేస్తారట, భగవంతుడి గురించి డౌట్ అంటే సందేహం అన్నమాట. ఈయన భగవానుడా, ఈయన 33 కోట్ల దేవతల లోపల వాళ్ళు శక్తిమంతులేనే, వాళ్ళలో కూడా ఈయన ఒకడేమో, ఇట్లా వాళ్ళకి సందేహం ఉంటుంది. సరే, విపరీత జ్ఞానం ఎలా ఉంటుంది, వీరు తమోగుణ ప్రచురులు కదా, అసలు భగవానుడే లేదంటారు, నేనే దేవుణ్ణి అంటారు. అహం బ్రహ్మాస్మి అంటారు చూసారా, నేనే దేవుణ్ణి అని చెప్పి అంటారు. తర్వాత ఇంకా కొంతమంది అసలు దేహమే, ఇందులో ఇంకేముంది, దేహం ప్రాణం తప్ప ఇంకేది లేదంటారట. దీన్ని ఏమంటామంటే మనం ఇదో ఈ 3 రకాల జ్ఞానం. అయితే నిజమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి మనం ఏం చేయాలి అంటే, ముందు వైరాగ్యం కలిగిన వెంటనే ఎవరిని ఆశ్రయించాలంటే మనం వెళ్ళి ఉత్తమైనటువంటి ఆచార్యుడిని మనం ఆశ్రయించాలి. ఇది జరగవలసినటువంటి పరిణామం. అయితే నిజమైన వైరాగ్యం మనం కలగాలి కదా, కానీ అందలోపల నిజమైన వైరాగ్యం అంటే కలగడం కష్టంట. అందలోపల ఏం కలుగుతుంటుంది, తాత్కాలికంగా వైరాగ్యం కలుగుతుంది. అందరి దగ్గర కూడా తాత్కాలికంగా వైరాగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు
చక్కగా మంచిగా కాలక్షేపం జరుగుతుంది. తిరుపతి కాలక్షేపం, రామాయణ కాలక్షేపం, భాగవత కాలక్షేపం. అక్కడ కూర్చుని ఆ ప్రాంగణంలో కూర్చుని మనం వింటున్నంత సేపు కూడా హాహాహా ఎంత అద్భుతంగా ఉంది స్వామివారి యొక్క ప్రవచనము, హాహా ఓహో. ఇక జీవితం అంటే ఇలా ఉండాలి. ఎందుకు ఆరు జీవితం? ఈ జీవితం మనం వ్యర్థంగా మనం గడపకూడదు. ఆదర్శవంతమైనటువంటి మన పెద్దలు చెప్పినటువంటి దీంట్లోనే మనం నడవాలి అని చెప్పని చాలా పులకించిపోతాట. రాధలు కానీ భగవాను గురించి సంబంధించినటువంటి క్రీడలు కానీ ఇవన్నీ సేవించిన తర్వాత ఒక రకమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది ప్రపంచం మీద. ఒక్కసారి ఆ యొక్క ప్రాంగణం అంటే ఆ ప్రెమిసెస్ నుంచి బయటకు వచ్చారా అదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. బయట మామూలు ప్రపంచంలో విడిపడతారు. అలాగే శ్మశాన వైరాగ్యం అని మరొకటి ఉంది. ఇది కూడా తాత్కాలిక వైరాగ్యమే. ఎందుకంటే ఆ శవాన్ని మోసుకుపోతారు, అదేదో సవారి అంటారు కాదు, దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత బంధువులందరూ చేస్తారు, అన్నదమ్ములందరూ అక్కడికి వెళ్తారు. చిటికి నిర్బంధించి అంతా చేసిన తర్వాత కొండాన్ని పగలగొట్టి ముందు చిట్టి తీయటప్పుడు అనుకుంటారు ఎందుకు వచ్చినటువంటిది ఈ ధనకాంక్ష ఏమిటి, ఈ డబ్బుకాంక్ష, ఇదంతా బలనీకాంక్ష, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో వదిలేసుకోవాల్సిందే కదా. చివరికి ఈ కట్టే దాని మీద చితికేపడి బూడిద కావాల్సిందే కదా అని వాళ్ళ వైరాగ్యం అవుతుంటారు. ఒక్కసారి అక్కడ నుంచి శ్మశానం బయటికి రాగానే అడుగుతున్నారట, అడుగుతారట బంధువులందరూ, ఏమయ్యా మీ నాన్నగారు ఏం సంపాదించారు, ఎంత అట్టి పెట్టారు, ఏంటి మీ అన్నదమ్ములకు అసలు ఇల్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్కడో మీ తమ్ముడికి అది ఎక్కడో రాసిచ్చేది కానీ అది ఎకరాల అనగానే వీళ్ళ మనసులో కొంత కల్మషం అనేది బయలుదేరుతుంది. ఇంత వైరాగ్యం మొత్తం అంతా పోతుంది. ఇంకా 10వ రోజు కాకుండానే ఇంకొక గొడవలని కూడా మొదలవుతాయి. మనం చూస్తున్నాం కదా ప్రపంచం లోపల. అంటే ఏంటి, ఇక్కడ వైరాగ్యం కూడా ఈ వైరాగ్యము తాత్కాలికమే. అలాగే ప్రకృతి వైరాగ్యం అని మరొకటి ఉంది. స్త్రీకి పురుడు పునర్జన్మ అన్నటువంటిది అనుకుంటారు. ఈ మొగుడు ఏమిటి, ఈ సంసారం ఏమిటి, వీడి మూలంగా కదా నేను ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నాను, ఈ పిల్లలవద్దు, ఈ మొగుడు వద్దు, ఈ సంసారం వద్దు అనుకుంటున్న వైరాగ్యం కలుగుతుంది ఇంకా ఆరుదానికి. కానీ తర్వాత ఒక పిల్లవాడు పుట్టంగానే ఏమిటి, ఒక పిల్లవాడు పుడితే అది పెద్ద విశేషం కాదు. మనకి ఒక పిల్లవాడు కాదు, లేకపోతే ఒక చెట్టు కాదు, అవేమో చెప్తారు. చెప్పంగానే వీళ్ళకు కూడా అవును మనకు ఒక పిల్లాడు ఏమిటి ఇంకా కావాలి అనుకుని మళ్ళీ 1, 2 ఇట్లా కావాల్సినంత మందిని వీళ్ళు పొందుతారు. అంటే ఏమిటి దేంట్లో మనకంటే ఆ వైరాగ్యం కూడా తాత్కాలికమే, కానీ ప్రసూతి వైరాగ్యం ఉంటారు. కానీ ఇట్లా తాత్కాలిక వైరాగ్యం కాదు మనకి కావాల్సింది. అభ్యాసంతో చేత పట్టుబద్ధం సాధించి ఉత్తమైనటువంటి ఆచార్యుని పొందిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నిజమైనటువంటి వైరాగ్యం అనేటువంటి మనలో అంకురిస్తుంది. భగవంతుని పొందడానికి మనకి వీలవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, కీడువానం నెల్లేందు ఎరుమై శిలువీడు మేయువాన పలంతనకాలని చెప్పని, గేదెలు చిన్న చిన్న పీడులు మేయటానికి అని చెప్పని ఇవి పోతున్నాయి అని చెప్పని ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ శిరువీడు అంటే ఏమిటంటే పెరువీడు ఇంకోటి ఉండాలి కదా, పెద్ద వీడు ఇంకోటి ఉండాలి కదా. అంటే శిరువీడు అంటే ఇది ఈ యొక్క ఎవరైతే ఉంటుందో మన దగ్గరలో చక్కగా ఉండేటువంటి పచ్చిక పేరు దాన్ని మేసి తర్వాత దూరంగా ఎక్కడికో అరణ్యాలకు తోలుకుపోతారట. అక్కడ గది అది పెద్ద గది అవన్నీ తింటాను పోతాను కదా, అక్కడికి మళ్ళీ ఎక్కడో సాయంకాలం బోధువుడి వేళ అంటుంటాం కదా, అప్పుడు మళ్ళీ అవన్నీ తిరిగి వస్తాయట. అది పెద్ద వీడు, ఇది చిన్న వీడు అంటే చిరువీడు అని చెప్పండి. సరే, ఈ మేలుకొలపటానికి మరి గేదెలు సూచనగా చెప్పొచ్చిన మేలుకొలపటం లోపల అంతేట మనకు తొండలి పుణ్యాడు వారు అనేటువంటి మహానుభావులు ఉన్నారు. ఆయన తిరుపల్లి ఎలిచి అనేటువంటి చక్కగా 10-12 పాఠశాలలు మనకి అనుగ్రహించారు వారు. అందులో కూడా వారు ఇదిగో దీన్నే ఒక సూచన కనిపించారు శ్రీరంగనాథుని మేలుకొనేటప్పుడు. స్వామిని మేలుకొలుపుతూ తలవిడుమాయరహై అని చెప్పి అన్నారు కదా, మేతులనేది తలవిడుమాయరహై అంటే ఏమిటి, ఈ యొక్క గోపాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ ఎవరైతే ఉన్నాయో పొరుగాటి ఈ యొక్క లేత గేదెలు ఎవరుతున్నారో వాటిని వదులుతున్నారు అంటారు. ఈ అంటే తూర్పు దిక్కున ఈ చక్కగా మేయటానికి అని చెప్పని అవన్నీ పోతున్నాయని చెప్పి అన్నారు. అయితే మరి అదే పోలిక చక్కగా మనకు ఆండాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. అంటే చిన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మన ఆండాళము వాళ్ళు ఏమంటారో తెలిసిన 10 మంది ఆళ్వాళ్ళకి ప్రియపుత్రిక అంటారు. అంటే జ్ఞానపుత్రిక, అంటే తండ్రి యొక్క పొత్తు ఆస్తిలను అంటే మన కూతురుకు చెందుతుంది కదా, అలాగే ఆ లక్షణాలను కూడా వీడికి వచ్చారు. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఏం కావాలి మరి, ఆ లక్షణం అనుకుంటే ఈ ఒక మంచి లక్షణం వచ్చింది తొందటి పుర్యాల నుంచి అనుకుందాం. కానీ ఇక్కడ ఏమంటోంది, చెరు వీడు అంటోంది, గేదెలు అంటోంది. ఏమన్నాడు వీడే,
నిజంగా పెరియాడు వారు మంచి వైదికమైనటువంటి బ్రాహ్మణోత్తముడు కదా, మరి ఈవిడ ఏమనాలండి అంటే ఏమనాలి, ఈవిడ సమిధడు అనాలి, లేకపోతే ఏమనాలి అగ్నిహోత్రము అనాలి, లేకపోతే పుష్పముడు అనాలి, శృవముడు అనాలి. ఇది కదా వైదిక పరిభాష. బ్రాహ్మణ పుత్రి కదా ఈవిడే. కానీ ఈవిడేమంటోంది చిన్న పీడు పెద్ద పీడు లేకపోతేనేమో గేదెలు మేయడానికి పోతున్నా ఇదా చెప్పాల్సింది అంటే ఎవరు మాట అంటారు మన పెద్దలు పూర్వాచార్యులు హరిహరనారాయణ స్వామి వారు మనకి వ్యాఖ్యానం చెప్పవచ్చు. వారు చెప్తారు మనకి అలా కాదండి, వీటిలో ఎందుకు అలా అంటున్నది మనకు ఆండారు తల్లి అంటే కారణం ఏంటంటే చిన్న విషయం. మనం మామూలు ప్రపంచంలో ఆలోచిద్దాం. ఒక టీచర్ గారి కూతురుంది, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, చిన్న పిల్ల కలగోలు పెట్టుకుంటుంది, చేతిలో గతం పట్టుకొని అందరూ కూడా లైన్లో కూర్చోండి, నేను ఇప్పుడు మీకు పాఠం చెప్తాను అని తండ్రిని అనుకరిస్తుంది కదా. తర్వాత వకీల్ గారి పుత్రిక ఆవిడ కూడా అలా అనుకరిస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండకుండా భిన్నంగా ఉంది. ఎందుకు భిన్నంగా ఉంది అంటే వ్యాఖ్యానకారులు ఏం చెప్తారంటే మనకి ఈవిడ సాక్షాత్తు తనను తాను ఏమనుకుంది, ఒక గోపిక కింద అమ్మవారు సంభావించుకుంటాం. గోపిక కింద సంభావించుకున్నప్పుడు ఏం చేస్తుంది, గొల్ల కట్టు, గొల్ల మాట, గొల్ల కంపు తన తాను మానసికంగా రూపాంతరం చెందటం మాత్రమే కాకుండా శారీరకంగా కూడా అదే అనుకరించి రూపాంతరం చెందితే మన ఆండాలి. కాబట్టి మనం ఒక్కసారి కనుక ఆండాలి యొక్క దివ్యమంగళ విగ్రహం మధ్య స్వరూపాన్ని మనం చూసినట్లయితే ఆ తల్లి చక్కగా గొల్ల కట్టు, ఆ కట్టడం గోచిపెట్టి కట్టుకుని ఒక గొల్ల కట్టు, తర్వాత తలకట్టు చక్కగా పక్కకి ముడి, ఇవన్నీ దాని తర్వాత చేతులకన్నీ కూడా వలయాలు, అదేంటి కంకణములు, తర్వాత కాళ్ళకి కడియాడు, ఇట్లాంటివన్నీ చూసి ఏమవుతుంది తనం తాను రూపాంతరం చెందింది. కాబట్టి ఈవిడ ఇదిగో ఎరుని శిరివీడు నేను వాను పరందనకాన్ అని ఇట్లా చెప్తోంది అని చెప్పి అన్నారు. సరే, ఎప్పుడు కూడా మనకు ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి పొందాలి, ఆచార్యుల నుంచి మనం పొందినటువంటి జ్ఞానమే జ్ఞానము అని చెప్పి అంటారు. మనకంటారు శాస్త్రంలో చెప్తారు మనకి ఆచార్య విద్య సాధిష్టం ప్రాపత్ అంటే ఏంటి, గురువుగా దగ్గర నుంచి ఆచార్యుల దగ్గర నుంచి లభించినటువంటి భగవద్ ఉపాసన ఏదైతే ఉంటుందో, తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే మనకు ఫలప్రదం అవుతుంది, ఇతరమైనటువంటి విపరీత ఫలాన్ని ఇస్తాయి అని చెప్పి అంటారు. ఎట్లా అంటే ఒక గంధర్వుడు ఉన్నాక కిందేమో గొప్ప పెద్ద ఆశ్రమము, మంచి ఎంత పెద్ద వేదము ఉపనిషత్తులు ఇవన్నీ ప్రకారం నేర్పేటువంటి మంచి ఆచార్యులు వారి కింద. అయితే పైనుంచి గంధర్వుడు వెళ్తున్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి తేజస్సు ఏదైతే పైదాకా వ్యాపించి ఆయన వినాదం ఏదైతే ఉందో గంధర్వుడు ఏదైతే దాటలేదు. దాటవచ్చు ఎందుకని చూస్తే కింద ఇది విశేషం కనిపించింది. ఈయన ఎలా ఉన్నాడు, బాగా సురాపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసులు వీరందరూ కూడా మన చక్కగా మంచి వాయిద్యాలు, దాంతో చక్కగా నాట్యము, తర్వాత గీతము ఇట్లాంటివంతా భోగదారసులై వస్తున్నారు. నోట్లో పాన్ అది కూడా వేసుకుని ఉన్నారు ఆయన. నేను చూసాగా సరే ఈ పెద్దవాళ్ళ చివరి ఈయన కూడా ఇంత తప్ప శక్తి కాదు అని ఇంటికి దిగాడు. దిగి సేవించుకుందాం చూద్దామని వెళ్ళాడు. వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి, నోట్లో ఉన్న పాన్ తీయలేదుట. తర్వాత అప్సరసులు అలా ఉంచారు విమానం లోపల. మెల్లిగా అలా చెప్పుల పక్కన పడేసి విలాసంగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కారం అండి గురువు గారు అని ఏదో మాధవాస్కి అన్నాడు. అన్నది ఈ నాటకం చూస్తున్నారు అక్కడ ఆచార్యులు వారు, ఆ యొక్క ఋషి చూస్తున్నారు. చూసిన ఏంటి అని ఇలా వచ్చావు అంటే ఏం లేదు, మీ దగ్గర మంచి తపస్సంపన్నని విన్నాము, మీ దగ్గర వేదాధ్యయనము తర్వాత ఈ ఉపనిషత్ పాఠాలు ఇవన్నీ కూడా నేను కూడా నేర్చుకుందాం మీ దగ్గర వచ్చాము అని చెప్పని అన్నట్ట. కానీ వీడి పద్ధతులు, వీడి లక్షణము, వీడి నోట్లో వీడి తాంబూల చర్వణము ఇదంతా గమనించారు. చెప్పి ఒకటే మాట అన్నాడు, ఇలాంటి భోగలాలకుడికి తర్వాత కాముకుడికి నేను ఇంత విద్యాలు నేను చెప్పను, నువ్వు అర్హుడి కావు వెళ్ళమని చెప్పన్నాడు. కానీ ఏదో అడిగాడు అనగాని ఏం చెప్పనన్నాడు. మీరు ధనం ఇస్తానన్నాడు, ఇంకా మాన్యాలు ఏమి ఇస్తానని నేను చెప్పనన్నాడు. చెప్పండి ఏం చేస్తాడు, వెళ్ళిపోయాడు గంధర్వుడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు అయితే మనకి ఇక్కడ కూడా చిన్న విషయం మనం గమనించాలి. ఇక్కడ ఎప్పుడు కూడా ఆచార్యుని వెళ్ళి మనం ఎలా ఆశ్రయించాలి పద్ధతి ఉంటుంది దానికి. భగవానుడి గీతలో చాలా చక్కగా చెప్పారు. తద్విద్ధి ప్రణిపాపేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశం ఏ జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు భగవాన్. ఏంటి తద్విద్ధి అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా సమిత్పాణి చెప్పిన అంటారుగా, చెప్పిన దర్భలు ఇది మనకు మొత్తం పట్టుకుని వెళ్ళాలట. తర్వాత ఫలాలు, తర్వాత
ఇత్యాదన్నీ కూడా చేకూర్చుకుని చక్కగా తపలో పెట్టుకుని వెళ్ళాలి. తద్విద్ధి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ప్రణిపాతేనా, మళ్ళీ ప్రణిపతన పరుడు కావాలి అంటే శాస్త్ర దండ ప్రణామము చేయాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేశారు? వచ్చిన ఎలా ఉన్నారో గుణాలను వచ్చిన లోపల ఏం చేయలేదు. తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేనా, ప్రశ్న ఏమిటి? మామూలు దేని విషయంలో సందేహం కలిగితే ప్రశ్న అంటాం. పరిప్రశ్న అంటే ఏమిటంటే భగవంతుడు వచ్చిన ప్రశ్న ఏదైతే ఉంటుందో దాన్ని పరిప్రశ్న అంటాం. దాని లోపల ఆ ప్రశ్న కూడా ప్రశ్న కాలం ప్రతీక్షతే అంటారు. ఏంటి? ఎప్పుడు చెప్పని గురుగారు అని చెప్పి నాకు 3 వచ్చింది అన్నట్టు అలా అడగకూడదు. అక్కడ సందర్భము చూసి గురుగారు యొక్క ప్రసన్నతని గమనించి అప్పుడు అడగాలిట. పరిప్రశ్న సేవయ, వీటికంటే కూడా ముందు ఏం చేస్తారు? మీరు గురువారు సంతృష్టి పడేలాగా, గురువారు అనుగ్రహం తన మీద పడేలాగా వారికి సేవ చేయాలిట. అంటే అక్కడికి వెళ్ళి జలం అంటే మనకు మంచి నీళ్ళ వెళ్ళి తీసుకురావడం, కొండ లోపల వాటి లోపల ఇలాంటి ఆశ్రమాన్ని చక్కగా చిన్ని దాన్ని చక్కగా శుభ్రపరచటము, తర్వాత ఇంకా ఏ పని ఆ పని కూడా మనం తెలుసుకొని చేయాలంట. అట్లా చేస్తే ఆచార్యులు కనుక సంతుష్టులైతే అచ్చినావా తద్ది పరిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశంకి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ భగవతత్వాన్ని దర్శించిన మహానుభావులు మీకు చక్కగా ఉపదేశిస్తారయా జ్ఞానాన్ని అన్నారు స్వామి. అయితే వీరేం చేశారు? వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోకుండా గంధర్వుడు ఇట్లా ఉందని పని నేను చూస్తా అనుకున్నాడు. ఆచార్యుడు మీద కోపం పెంచుకున్నాడు, వేషం పెంచుకున్నాడు. పెంచుకొని నువ్వు నాకు చెప్పలేదు, చూస్తాను, ఎలా చెప్పవా నేను చూస్తా అనుకున్నాడు. మంచి బ్రాహ్మణ బాలకుడి కింద, అదే మన బ్రాహ్మణుడి కింద వీడు వేషం మార్చుకున్నాడు. గంధర్వులు కామరూపుడు కదా, మారి ఏమి తెలియనట్టుగానే వచ్చి ఈ కపటమైనతో వచ్చి ఏం కావాలో విద్యలని కూడా వీడి దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత చివరికి ఏం చేయాలి? గురువుగారికి వారి గురువు శనివారు కదా, ఏం చేస్తారట? స్వస్వరూపం మళ్ళీ గంధర్వ రూపంతో మళ్ళీ గురుగారి ముందు నిలుస్తున్నారట. నిలుచున్న తర్వాత పిచ్చివాడా, నువ్వు విద్య దాచిపెట్టినంత మాత్రాన, నువ్వు చెప్పనంత మాత్రాన నేను నేర్చుకోవాలేమో అనుకుంటున్నావా? చూడు నీ దగ్గర విద్య నేను గ్రహించాను అని చెప్పని ధిక్కరించాక ఇంకో మాట అన్నాక, ఎవరన్నా గుండ్రాయి కనుక దాచిపెడితే పెళ్లి ఆగిపోతుందా అని ఒక మాట అన్నాడు. పెళ్లిలో ఎలా అవుతుందంటే ఒక ఆవిడ అనుకోండి ఈ పెళ్లి ఆఫ్ చేయాలి అనుకుంది. ఇక పసుపులో దంతునం అవుతుంది, గుండ్రాయి ఉంటుంది కదా, ఈ గుండ్రాయి దాచిపెట్టేసింది. దాచిపెడితే పెళ్లి అవుతుందండి, ఇంకో దేంతోనో దాన్ని కొట్టి ఆ కార్యక్రమం అవుతుంది కదా, ఇదిగో ఈ ఉదాహరణ చెప్తాట. గురువుగారికి ఏమవుతుంది? ఇంకా చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. నువ్వు ఏదైతే తమో గుణ ప్రవృత్తితో నేర్చుకున్నావో విద్య అనేటువంటిది నీకు రాదు. మొత్తం అంతా కూడా విద్య నశిస్తుంది నువ్వు నేర్చుకున్న విద్య. రెండవది రాక్షస ప్రవృత్తితో తమో గుణంతో వర్తించావు కాబట్టి నువ్వు రాక్షసుడు అవుతావని చెప్పని శక్తిస్తాను. జరిగేటువంటి విపరీత పరిణామం. ఆ గంధర్వుని ఏమంటాం తెలుసా? మనం దేవరాక్షుడు అని చెప్పంటాం. అయితే ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఒక గోపికలు కొలిపి తర్వాత వీళ్ళకి శాస్త్రం తెలిసిపోయారు. వీళ్ళు భగవంతుని ఎలా ఉపాసించారు అనేటువంటిది వీళ్ళు తెలిసిన వాళ్ళు. అయితే వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? అమ్మా తమో గుణంతో చెందినటువంటి గేదెలు ఏమంటున్నది? నల్లగా ఉంటుంది కదా సాధారణంగా గేదె. ఈ తమో గుణంతో ఉన్నటువంటి గేదెలు ఏవైతే ఉన్నాయో అవే వాటి కోసం ఏకైక లక్ష్యంగా అవన్నీ కూడా నేత కోసం అని చెప్పని కథగత అలా వెళుతున్నాయే. నేత వాటికి లక్ష్యం. మాకెవరు లక్ష్యం? మాకు కృష్ణ పరమాత్మ అన్నవాడు మాకు లక్ష్యం. మన ఆత్మలకన్నిటికీ కూడా ఆహారం ఆ పరమాత్మ. తర్వాత ఆ పరమాత్మని మనం అనుభవించగలదా అంటూ ఏర్పడుతున్నారు ఇందులో. అంటే అడిగింది కదా ఆవిడ. అడిగినప్పుడు మిగిలిన అందరూ వచ్చారా అని అడిగినప్పుడు మిక్కుళ్ళ పిల్లగలం పోవాను పోవాలని కాదు. మిగిలిన వాళ్ళు ఈ గోపికలందరూ కూడా వెళ్తున్నారమ్మా. అయితే వాళ్ళని వెళ్ళకుండా ఆపి ఉన్నై పువ్వాను 100 నిందం అంటే ఏంటి? పిలుచుకుపోదామని చెప్పని మేము వచ్చి 100 నిందం అంటే ఇక్కడికి వచ్చి మేము దిగుతున్నాము అని చెప్పని అంటున్నాక అన్న తర్వాత సరే బాగానే ఉంది. ఇక్కడ ఈ వెళ్ళటము అనేటువంటిది కృష్ణ పరమాత్మ సాన్నిధ్యానికి అక్కడికి ఆ సన్నిధికి వెళ్ళి చేరుకోవడం అనేటువంటిది వీరికి ఒక ఎలా ఉందంటే ఇది ఒక గొప్ప యాత్ర కింద అనుభవిస్తారు. దీన్ని మనకందరికి ఏముంటుందండి? దేహయాత్ర మనకు ఉంటుంది. పొద్దున్న వేస్తే మనం ఏంటి ఎలా సంపాదించుకోవాలి, దీన్ని కూడా యాత్ర అంటాం. ఏదో దేహయాత్ర అండి అంటే దేహయాత్ర అని మనం అంటాం. కానీ మనకి శాస్త్రం లోపల ఒక గొప్ప యాత్ర కొన్ని చెప్పాడు. మనం ఏంటి? మనకి రామాయణ కాలం లోపల భరతుడు చేసే యాత్ర చాలా గొప్ప యాత్ర. అంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రామచంద్రు యొక్క సన్నిధికి వెళ్ళి స్వామిని ఎలాగైనా సరే
తీసుకురావాలి. ఈ వెళ్ళిన వాళ్ళందరూ భక్తుడు వెళ్ళారు, శత్రుఘ్నుడు వెళ్ళారు, యొక్క మన ప్రధానులు అవుతుంటారు మంత్రులు వాళ్ళు వెళ్ళారు, పురోహితులు వెళ్ళారు, ప్రముఖులు వెళ్ళారు, తర్వాత కౌసల్య కైకేయి వీళ్ళు కూడా వెళ్ళారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఆ ప్రభు సార్వభౌమునికి తగినట్టు మొత్తం సమస్త సైన్యంతో వెళ్ళారు. వచ్చినప్పుడు ఇంతమంది మనస్సులో కూడా ఒకటే ఆనందం. స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలులు కానీ, వృద్ధులు కానీ, పండితులు కానీ, పామరులు కానీ ఒకటే భావం. రామచంద్రుడు ఇప్పుడు మనం రామచంద్రుడు జీవించుకోవడానికి మనం వెళుతున్నాము. అందరి మనసులో కూడా ఒకటే భావన. కానీ వాళ్ళందరూ కూడా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరూ కలిసి ఆ చిత్రకూటం వైపు అందరూ చేశారే. భరతుడిని లీడర్షిప్ ఆయన ముందు పెట్టుకుని వీళ్ళందరూ వెళ్ళారే. ఇది ఒక అద్భుతమైనటువంటి యాత్ర. మన వాళ్ళు వెళ్ళేటువంటి యాత్ర అనేది చెప్తారు మనకి. దీని తర్వాత మనకు మన ద్వాపరయుగం లోపల అక్రూరమైన చేసేటువంటి యాత్ర. ఇక్కడ ఇంతమంది లేరు. ఒక్కడే అక్రూరే కృష్ణ బలరాముని తీసుకురావడానికి వెళ్ళినటువంటి యాత్ర ఏదైతే ఉందో అది గొప్పది. దీని లోపల కంసుడు ఉన్నారు, కంసు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, ఊరిగని చేస్తున్నారు అక్రూరుడు. అయితే మేనల్లుడు లేకుండా ఆగమా అన్నాడు, తీసుకురమ్మన్నాడు, వెళ్ళాడు. ఈ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ మాట అన్నారో కంసుడు వెంటనే మనసు లోపల కృష్ణుడు ఇక కృష్ణుడికి లేదు అదే మనసు వెళ్ళాడు. మనం చెప్పుకున్నాం కదా ఒకసారి ఎంత మధుర భావంతో వెళ్ళాడు, స్వామి సేవించి ఎలా పులకరించారు, ఎలా తీసుకొచ్చారు. అక్రూరుడు యాత్ర అని చెప్పి అంటాం. దీని తర్వాత మనకు ఉచిరాది యాత్ర అదొక గొప్ప యాత్ర. అంటే ఏంటి, ఆచార్యుని ఆశ్రయించి మంత్రాలు పొందినటువంటి జీవుడు ఈ దేహాన్ని వెళ్ళిపోయేటప్పుడు కొన్ని లోకాల్లో పూజింపబడుతూ, వేధింపబడుతూ, అర్చింపబడుతూ చక్కగా పరమాత్మ సాన్నిధ్యానికి నదిలో చక్కగా స్నానం చేసి అవసరం వెళ్ళి పరమాత్మ సన్నిధికి చేరుకుంటారట. అంటే ఏమిటి, ఏదైతే వీడు విరజానదిలో స్నానం చేసి ఆ లోకానికి వెళ్ళాడో సాలోక్యం కలిగింది అక్కడ. దాని తర్వాత సారూప్యం కలుగుతుంది. ఎలాగా భగవంతుడితో సమానమైనటువంటి శంఖచక్రములు, కిరీటము ఇట్లాంటివన్నీ కూడా వీడికి కూడా వస్తాయి. ముక్తాత్మ కూడా సాలోక్యము, సారూప్యము, భగవంతుడు సన్నిధికి వెళ్తాడు. అక్కడ సామీప్యం అంటారు. తర్వాత సాయుధ్యం. చూడండి, ఐక్యమైపోవడం కాదు, భగవంతుడితో పాటు సమానమైనటువంటి గుణాలు కూడా కలుగుతాయి. దీన్ని మనం సాహిత్యం అంటాం. అక్కడ అయితే నా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క లోకాల్లో అత్యుపవర్తుడు వెళ్ళటం, ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవటమే చాలా విశేషంగా ముక్తాత్మ వాళ్ళు భావిస్తారట. ఇక్కడ పెద్దలైన వాళ్ళు అందరూ కూడా చాలా మంది ఏమనుకుంటారట, చేస్తాము విలక్షణటువంటి అజ్ఞాతి మార్గంలో మనం వెళ్తాము అనుకుంటారు. అక్కడ ఎలా ఉంటుంది కిందపల దాంట్లో శతం వాసో హస్త, శతం చూర్ణ హస్త, శతం మాయ హస్త. కొంతమంది మానవ చేతులు పట్టుకుంటారట, కొంతమంది చూర్ణాలు పట్టుకుంటారట, కొంతమంది గంధం పట్టుకుని వాళ్ళు 100 పంచదశ అని చెప్పి చెప్పినట్టుగా ఒక 500 మంది అక్షరులు ఎదురుగా వస్తారు. అది ధావంతి అంటారు, ఎదురుగుండా వస్తారు. కాబట్టి అచిరాది మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవటానికి వీళ్ళందరూ పెద్దల వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన యాత్ర. తర్వాత 4వది ఏమిటంటే తిరుమల యాత్ర. ఈ రోజుల్లో మనం ఒక ఫ్లైట్ లో వెళ్ళిపోతే 1 రోజు 2 రోజులు మనం వచ్చేస్తున్నాం, గంటలో వచ్చేస్తున్నాం. పొద్దున వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేస్తున్నాం. ఎలా ఉండేది, అందరూ కూడా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడాను ఒక కొన్ని నెలల ముందర వీళ్ళు ముహూర్తం పెట్టుకోవడానికి ఇద్దరు గ్రామంలో మొత్తం అంతా తిరిగి తర్వాత స్వామికి ముడుపు కట్టి, అయ్యా మేము వెళ్తున్నాం, వచ్చే వాళ్ళంతా రండి అని చెప్పి ఇంకా కొంత ఎంతని కలుపుకొని వీళ్ళందరూ కూడా కాని నడకన తిరుమల వెళ్ళి శ్రీనివాసుని సేవించుకునేవారంట. వెళ్ళినప్పుడు వీళ్ళు అయ్యా నేను రాలేకపోయినప్పటికీ కూడా ఇదిగో మీకు ధనము లేకపోతే కొంత వస్తువులు ఏదో ఇస్తున్నారు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఏంటంటే అలా వెళ్ళటమే మనసులో శ్రీనివాసులు నిండిపోయేవాడు, వీళ్ళు వెళ్ళేవాళ్ళు. కాబట్టి తిరుమల యాత్ర ఇటువంటిది మనకి ఇదిగో ఈ గోపికల కేసులు ఎలా ఉందో వీళ్ళు కృష్ణ పరమాత్మని వెళ్ళటం కోసం ఒక్కొక్కరిని కలుపుకుంటూ అందరం కలిసి వెళ్తాక. అయితే దీంట్లో కూడా సాంప్రదాయం తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం చేశాక వీళ్ళు సరే వాళ్ళు వెళ్ళకుండా కాబట్టి అమ్మాయి ఎవరితో ఉందో వీళ్ళని కలుపుకొని వీళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కలిపి పోవాను కాస్తే ఉన్నై కూవాను వందినందోం కోదుకలమடைய పావాయ్
ఇరింద్రాయ్ లేచి రా అంటే పాడి పరై కొండు అంటే మన స్వామిని నోరారా పాడి పర అనేటువంటి ఏదో వాద్య విశేషం ఏదైతుందో దాన్ని మనం తెలుసుకుందాం. పాడి పరయకొండు తర్వాత చెప్తున్నారు. మావాయి పిలందానై మల్లరై మాటియా మావాయి పిలందానై అంటే అశ్వాసుని ధరించిన వాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, నారదుడు పైనుంచి దిగుతున్నాడు. స్వామిని సంహరించడానికి కంసుడు ఒక రాక్షసుని పంపించాడు. వాడు అశ్వాన్ని ఆవేశించాడు. అయితే వచ్చిన వారికి అంతగా ఎలా ఉన్నారు పలకరించిన హాయ్ అన్నట్టుగా ఈ గుర్రపు చేతిలో నోట్లో చేపెట్టాడు స్వామి. అయితే అహో అర్థమయ్యమిదం జగత్ అన్నాడు నారదుడు. ఇంకా ప్రపంచం అంతా కూడా అంతరించింది అన్నట్టుగా అన్న సందర్భంలో ఎలా ఉన్నారు అన్నట్టుగా చెయ్యి పైకి కిందికి అన్నట్ట గుర్రం కాస్త మరణించింది. కాబట్టి వాయి పిలందానై మదనై మాటియ నది అంటే ముష్టిగా చారోలు వీటిని మట్టు పెట్టిన వాడు స్వామి అని చెప్పండి. మనలో కూడా లోపల అంతర్యుద్ధమంలో జరుగుతూ ఉంటుంది. మన లోపల కూడా ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసులను మట్టి పెట్టాలంటే మనకి భగవానుడు కావాలి. ఎవరా రాక్షసులు అంటే మనకి కామ క్రోధములు అనేటువంటి మనలో ఉన్నటువంటి రాక్షసులు. కాబట్టి ఇది మట్టి పెట్టాలన్నా కూడా మనకి భగవానుడు లోపల ఉండాలి. మన మాటియ దేవాది దేవనై శనునాం చేస్తారు. దేవాది దేవనై దేవతలకందరికీ కూడా పోయినటువంటి భగవానుడు. పద్మనాభో అమర ప్రభు జగత్ప్రభం దేవదేవనంతం పురుషోత్తమం దైవతం దేవతానాంచ ఇట్లా అందరికీ ప్రభు అని చెప్పారు. మనకి విష్ణు సహస్రనామాలు స్తోత్రాలు కూడా మనకి చెప్పారు. అటువంటి భగవాన్ ఎవరైతున్నారు దేవాది దేవనే శన్ను నాం సేవిస్తాల్ మనం వెళ్ళి కనుక సేవించినట్లయితే అయ్యో ఆయనతో దబదబలాడుతూ ఆనాడు ఎప్పుడైతే ఈ యొక్క దండకార్యంలో ఋషులందరూ కూడా వచ్చి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఈ తస్య శరీరాన్ని ఋషినాం భావితాత్మనాం అని చెప్పని చూడయ్యా మా శరీరం ఎలా అయిపోయినా రాక్షసులు తీరిపోయాడు అనుకున్నప్పుడు శ్రీదశాహిమ మాకురా అంటే నేనే మీ దగ్గర రావచ్చు, మీ కష్టాలు చెప్పుకోవాల్సి ఉండగా మీరే నా దగ్గరికి వచ్చారే అని చెప్పి అన్నట్టుగాను. అలాగే గుహుడు వచ్చి అన్ని సమర్పించినప్పుడు ఆయన గుహ ఎందుకు తెచ్చావో ఇవన్నీ కూడాను అభ్యాం అభియమాచేవ స్నేహ సందర్శనే వచ్చా నన్ను దర్శించడానికి వచ్చావే నాకు చాలయ్యా అని రామచంద్రుడు ఎలాగైతే డబడబడాడాడు ఎంత బాధపడ్డాడో అలాగే ఈనాడు కూడా కృష్ణస్వామి మననే వెళ్ళి కనుక ఆయన సేవించినట్లయితే అదెన్నారాయందు అరుడు ఏదో రెంబావాయి అంటే మనల్ని కూడా అయ్యో అయ్యో మీరే వచ్చారని చెప్పని మనం అనుగ్రహించి మనం కోరుకున్న సమస్తము కూడా స్వామి కృప చేస్తారు అని చెప్పని అంటున్నారు. కర్కటేశ్వర ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోళాం వందే శ్రీరంగనాయకి. జై శ్రీమన్నారాయణ.